హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. మత్తయి సువార్త 14వ అధ్యాయము 29వ వచనంలో మనం చూసినట్టయితే, ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసు నొద్దకు వెళ్ళుచు నీళ్ల మీద నడిచెను. ఆమెను. హల్లెలూయా. ఇక్కడ మనం పైన వృత్తాంతాన్ని చూసినట్టయితే, శిష్యులందరూ ఓడలో సముద్రంలో వెళ్తున్నప్పటికీ యేసు ప్రభువు మధ్యరాత్రిలో ఆ సముద్రం పైన నడిచి వస్తున్నప్పుడు యేసు ప్రభువుని చూసి వారు భయపడినప్పుడు, నేనే భయపడకూడదు అని చెప్పినప్పుడు, పేతురు నీవే అయితే ప్రభువా, నేను కూడా ఈ నీళ్ల మీద నడుచుదామని నాకు ఆజ్ఞాపించు అన్నప్పుడు, రమ్మని చెప్పినప్పుడు పేతురు యేసు వైపు చూస్తూ ఆ నీళ్లపైన ధైర్యంగా నడవసాగాడు అండి. కానీ ఎప్పుడైతే పేతురు యేసు వైపు కాకుండా ఆ అలల వైపు, ఆ వర్షం వైపు, తుఫాను వైపు చూశాడో అప్పుడు భయపడి నీళ్లలో మునిగిపోగా సాగాడు. కాబట్టి మనం ఇక్కడ చూసినట్టయితే తాను యేసు వైపు చూసినప్పుడు ఎంతో ధైర్యంగా నీళ్లపై నడిచాడు. కానీ ఎప్పుడైతే అలల వైపు చూశాడో తాను మునిగిపోయాడండి. కాబట్టి మనం కూడా మన జీవితంలో మనము దేవుని వైపు చూస్తూ ముందుకు వెళ్ళినట్టయితే మన జీవితంలో మనము సాఫీగా సాగిపోగలుగుతాము. కానీ ఎప్పుడైతే మనము ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు యేసు వైపు కాకుండా మనము ప్రాబ్లంల వైపు, లోకం వైపు చూసే వారిగా ఉంటామో అప్పుడు మన పతనము స్టార్ట్ అవుతుంది. కాబట్టి మనము ఎటువంటి ఇబ్బందులు వచ్చినా, ఎటువంటి భారాలు అయినప్పటికీ మనము యేసు వైపు చూస్తూ మనం ముందుకు వెళ్ళినట్టయితే మన జీవితంలో మనము గమ్యాన్ని చేరుకునే వారిగా ఉంటామండి. కాబట్టి మనము యేసు వైపు చూసుకుంటూ మన జీవితంలో ముందుకు వెళ్ళే వారిగా జీవిద్దాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. హల్లెలూయా.